పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో నలుగురు దొంగలను ఐనవోలు పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు ప్రకాశం జిల్లాలో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లు అపహరించి అమ్ముకుంటున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించుస్తున్నామని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి సుమారు 350 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ ఏరియా ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య పెద్దవరం నూజెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం, తొలుసూరి లక్ష్మీనారాయణ ఇతను కురుమెళ్ళ రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్ కోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. రైతు